మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మీకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆలకించుడి అని చెప్తున్నాడు దేవుడు మనకి. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. ఎంతో వాక్యం వస్తుంది, కానీ చూసేవాళ్ళు వినేవాళ్ళు చాలా తక్కువ. మందిరాలకు వెళ్ళినా వాక్యం వినేవాళ్ళు చాలా తక్కువ. టీవీల్లో వచ్చిన, సెల్ ఫోన్స్లో వచ్చిన, యూట్యూబ్లో వచ్చిన వాక్యాలు వినేవాళ్ళు చాలా తక్కువ. కనుకనే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు ఈవేళ, ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. మనకే ప్రకటన చేస్తున్నాడు దేవుడు. ఏమని? జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును అంటున్నాడు. ఆయన నామాన్ని లక్ష్య పెట్టేవారు ఎవరంటే జ్ఞానము గలవారు, ఆయన యందు ఆసక్తి ఉన్నవారు, ఆయన యందు భయభక్తులు కలిగినవారు, ఆయనను కీర్తిస్తూ కొనియాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయన నామాన్ని ఆయన లక్ష్య పెట్టేవారు ఎవరంటే ఆయన పిల్లలుగా తీర్చిపడ్డవారు. ఒకవేళ వాళ్ళు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, కానీ లక్ష్య పెడుతూ ఉంటారు. ప్రకటన చేస్తున్నాడు దేవుడు, బోధిస్తున్నాడు దేవుడు. ఎంతో విస్తారమైన వాక్య ప్రకటన జరుగుతుంది. ఆలకించుడి అంటున్నాడు. ఆలకించకుండా ఏదో యాదాలాపంగా మనం ఉంటే మనం ప్రయోజనం పొందుకోలేం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేం. జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును అంటున్నాడు. శిక్షను గూర్చిన వార్తను, శిక్ష నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను లక్ష్యపెట్టుడి అంటున్నాడు. శిక్ష పడబోతుంది మనకి. వాక్యాల్లో మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, మనకి శిక్ష రాబోతుంది. ఎవరికి అంటే దేవుని కలిగి ఉండని వారికి, ఎవరికి అంటే దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టని వారికి, ఎవరికంటే దేవుని మాటలు వినని వారికి శిక్ష పడుతుంది. ఎందుకంటే దేవుని మాటలంటే ఎరగరు, దేవుని మాట మీద ఆసక్తి చూపరు. కనుక వాళ్ళకి ఏ విధముగా ఆ శిక్షను తప్పించుకోవాలో తెలియదు, కాబట్టి శిక్ష పడుతుంది. లక్ష్య పెట్టుడి అంటున్నాడు. నిర్ణయించిన వారిని గురించి లక్ష్య పెట్టుడి. వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గురించి లక్ష్య పెట్టుడి. మన దేవుని గురించి మనము లక్ష్య పెట్టాలి. మన దేవుని వైపు మన గురి ఉంచాలి. ఈ లోకంలో అనేక పనులుంటాయి. మనకి ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి, వ్యవసాయాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనుల్లో మర్చిపోయి దేవుని మాటలు లక్ష్య పెట్టకపోతే శిక్ష పడుతుంది తప్పనిసరిగా. ఆ శిక్షను తప్పించుకోవాలంటే దేవుని మాటలు లక్ష్య పెట్టాలి మనం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పట్టణంనకు ప్రకటన చేస్తున్నాడు. శిక్షను విధించేవాడు, తప్పించేవాడు కూడా ఆయనే. కనుక దేవా, ఆ శిక్షకు నన్ను గురి చేయొద్దు నాయన అని నిత్యము ప్రార్థన చేసుకోవాలి. మాటలు వినాలి, ఆయన మాటలు, ఆయన వాక్యం చదవాలి, ఆయన మాటలు వినాలి, ఆయనను ప్రార్థన చేయాలి. అప్పుడే మనం శిక్ష నుండి తప్పించుకోగలుగుతాం. ఆయన వార్తని విన్నప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మన వార్తని విని మనం ఊరికే ఉండలేం, ప్రార్థన చేస్తాం. ఆయన మాటలు విన్నప్పుడు మనం ఆ మాటలను దేవుని పాదాల యొద్ద పెట్టి, దేవా నువ్వు ఇలా చేస్తానన్నావు కదా, అలా చేస్తానన్నావు కదా, నాకు సహాయం చేయ అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆయన మాటలు విన్నప్పుడు, దేవా నువ్వు ఇట్లా శిక్షిస్తావు కదా, నన్ను శిక్షించవద్దు ప్రభువా అని ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ప్రచురం చేస్తున్నప్పుడు, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం వాటి విందు లక్ష్య పెట్టి అవి వినినప్పుడు మనకి శిక్ష తప్పుతుంది. దేవుడు మన యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, వినిచున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీలో మీ మాటలు విని మీలో ఆనందిస్తూ, మీలో ప్రార్థన చేస్తూ మీ చేత దీవింపబడడానికి కృప చూపండి. శిక్షను తప్పించుకునే వారుగా ఉండడానికి కృప చూపండి. మీ మాటలందు ఆసక్తి కలిగే వారుగా కృప చూపండి. మీ మాటలు విని నాయన వారు మా ప్రభ మీలో స్థిరపడి ప్రభ బలపడి నాయన
మీ రాజ్య వారసులుగా తీర్చబడ్డకు ఉంచిన బిడ్డలందరినీ మీరు దీవించమని, వారి కుటుంబాలను వారి బిడ్డలను కూడా ఆ విధముగా సంరక్షించి మా ప్రభు మీరు దీవించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనల్ని మీ పాదముల దగ్గర వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.